హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈ వీడియోలో మనం చామదుంపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనం ఈ చామదుంపల్ని వాటర్లో 3 to 4 times చాలా బాగా రుద్ది క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే మట్టి ఉండిపోతుంది అందులో. మనం ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆల్రెడీ క్లీన్ చేసుకున్న చామదుంపల్ని అందులో వేసేసి 15 to 20 minutes వాటిని బాగా ఉడకనివ్వాలండి. ఇలా బాయిల్ చేసిన తర్వాత ఈ చామదుంపల్ని చల్లటి వాటర్లో ఒక 5 minutes ఉంచేసి ఆ తర్వాత వీటిని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలండి. చల్లటి నీళ్ళలో వీటిని వేయడం వల్ల ఇవి త్వరగా కూల్ అవుతాయండి. అప్పుడు మనం పీల్ ఆఫ్ చేసేటప్పుడు మన చెయ్యి కాలదు. లేదు మాకు చాలా టైం ఉందంటే మనం అవి చల్లారే వరకు అలా వదిలేసేయచ్చండి. ఆ తర్వాత ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఒక కడాయిలో 5 to 6 spoons ఆయిల్ వేసుకొని ఈ పీసెస్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇందులో మనం 1/2 spoon సాల్ట్, 1/4 spoon పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఈ స్టేజ్లో మనం కారం ఖచ్చితంగా వేయకూడదండి. అలా వేసారంటే ఇల్లంతా కారం వచ్చేస్తుంది. మనం ఈ పీసెస్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో వీటిని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే ఒక సైడే మాడిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కారం యాడ్ చేసేసుకోవాలండి. అంతేనండి, మన టేస్టీ చామదుంపల ఫ్రై రెడీ అయిపోతుంది. ఫైనల్లీ ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.